మన దగ్గర నుంచి పోతున్న వాళ్ళు పర్టికులర్‌గా నాకు తెలిసి తెలుగు స్టేట్స్ నుంచి పోతున్న వాళ్ళలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారని నేను అనుకోవట్లా. చాలా తక్కువ. చాలా తక్కువ. గుజరాత్ ప్రపోర్షనల్‌గా అటువైపు నుంచి ఎక్కువ ఉన్నారని గుజరాత్ అటువంటి వాళ్ళు పంజాబ్ నుంచి కొంత ఉంటారు. కానీ మన దగ్గర నుంచి చాలా మటుకు 95% లీగల్గానే పోయి లీగల్గానే ఉంటారు చాలా మంది. ఓకే. కాబట్టి వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉందా ఇప్పుడు? కంపారిటివ్లీ మెక్సికన్స్ వీళ్ళకి ఉన్నంత ఆందోళన, వీళ్ళకి ఎంత ఆందోళన ఉంటాయి లీగల్‌గా వెళ్తున్న వాళ్ళకి. గోడ దూకొచ్చిన వాళ్ళు, ఇల్లీగల్ మైగ్రెంట్స్‌గా ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం. ఎందుకంటే మన ఇమిగ్రెంట్స్ ఏంటంటే, అరే నా భార్యని నేను కాలిఫోర్నియా తీసుకుపోతా, ఓకే, వాళ్ళకి ఫ్లైట్లో పోవడానికి పైసలు కూడా ఉండవు. అయ్యో. మళ్ళీ తర్వాత మన వాళ్ళకి ఏంది, అందరికి ఇన్సూరెన్స్ ఉంటుంది దాదాపుగా. స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీ అంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే ప్రొవిజన్ ఎట్లేందంటే, గవర్నమెంట్ ఆడ అన్ని ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎప్పుడు కూడా పైసలు అడగరు, అయిపోయిన తర్వాతనే పైసలు అడుగుతారు. లేవంటే ఏం చేయలేరు వాళ్ళు. అట్లా పరిస్థితి ఉంది అన్నట్టు అక్కడ. అయితే వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ లేని వాళ్ళందరూ కూడా చేస్తారంట. ఇప్పుడు వాళ్ళకు ఫ్లైట్ తీసుకొని లేదా ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని అక్కడ అరేంజ్మెంట్ మనోళ్ళకి కొద్దిగా ఈజీ, వాళ్ళకి చాలా కష్టం అక్కడ. వాళ్ళకి ఎఫోర్డబిలిటీ చాలా తక్కువ కదా. మన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, సరే ఏదైనా కూడా ఇటువంటి వాటి మీద మన ఇన్వెస్ట్మెంట్ పెడతారు, డబ్బులు పెడతారు. వాళ్ళంతా అన్ని పైసలు అక్కడ వేరే ఫ్రెండ్స్ సాయం చేసడానికి కూడా అంత ఈజీగా వాళ్ళకి దొరకరు. వాళ్ళకు మన ఇండియన్స్ కానివ్వండి, మన సౌత్ ఈస్ట్ ఏషియన్, ఈ మన దేశీ అంటాం, ఇది పాకిస్తానీ, వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ బాగానే ఉంటుంది. అరే నాయన ఉంటాడారా నాయన, డబ్బులు లేని ఉంటేనే అందరు తల అయితే డబ్బులు వచ్చాయని కాలిఫోర్నియా తీసుకోమని చెప్తాం. మిగతా వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. సో వాళ్ళంతా 1/3 అని చెప్తున్నారు, చాలా పెద్ద నెంబర్ అది. 1/3 పుట్టేవాళ్ళు అదే. వాళ్ళంతా ప్రభుత్వం పైన రివర్స్ అవ్వడానికి సంబంధించిన అవకాశం లేదు, మొన్న లాస్ ఏంజల్స్లో అయినట్టుగా అవుతుండ్రు. అందుకోసం యుఎస్ మిలిటరీ చాలా స్ట్రాంగ్ కదండి. అప్పుడు మిలిటరీ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మిలిటరీ తీసుకొచ్చే బట్ అట్లా ఆందోళన చేస్తున్న వాళ్ళకి కొన్ని స్టేట్ సపోర్ట్ కూడా చేస్తారు. ఒకటేనండి, 1/3 ఆఫ్ ద పెట్టే పిల్లలు ఈ ప్రొవిజన్ కిందకి వస్తారు. కానీ 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఇల్లీగల్ పీపుల్ అని నేను అంటలేదు. ఓకే, ఎందుకంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ సౌత్ అమెరికన్స్ కు వాళ్ళు 4-5 పిల్లలు కంటారు. మన వాళ్ళు ఇండియన్లో 1-2 కంటారు. అమెరికాలో 3-4 కప్పులు కలిసి ఒక పిల్లలు కంటారు, అంటే యావరేజ్ గా అట్లా. సో అందుకోసం వీళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అయినా ఇప్పుడు టెక్నికల్గా మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం మాది 30 కోట్ల మంది అయితే దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా ఇల్లీగల్ పాపులేషన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు. సో అందుకోసం మీరు రైట్స్ ఎల్ఏలో కానీ మిగతా వాటిలో కానీ చూసుకోవచ్చు. అక్కడ చాలా పాపులేషన్స్, కొన్ని మా హ్యూస్టన్ లో కూడా పోతే, కొన్ని ఏరియాలో పోతే తెలుగు అంటున్నా, ఇంగ్లీష్ మాట్లాడరు అక్కడ, స్పానిష్. అడే వాళ్ళకి అర్థం కూడా రాదు. మేమే మెల్లమెల్ల స్పానిష్ ముక్కలు నేర్చుకుని పోతాం. 1, 2, 3, 4 ఎక్కువ అని మాట్లాడుకుంటూ పోతాంటాం. సో వాళ్ళు చేస్తున్న ఆందోళనకి, వాళ్ళు చేస్తున్న గొడవలకి కొన్ని స్టేట్స్ సపోర్ట్ చేస్తున్నాయి కదా, డెమోక్రాట్స్ సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. లాస్ ఏంజల్స్ లో స్టేట్ సపోర్ట్ అయితే చేస్తలేవు అన్నట్టు. అంటే ఇప్పుడు ఐస్ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఒక డివిజన్. ఇప్పుడు మన దగ్గర కనుక సిబిఐ ఉంటుంది కదా, ఒక డివిజన్ అన్నట్టు. అట్లా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక డివిజన్ అన్నట్టు. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి ఎక్కువ మంది లేరు కాబట్టి వాళ్ళకి పోలీస్ సపోర్ట్ కావాలంటే కొద్దిగా ఎల్ఏ అటువంటి ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేదు. మా టెక్సస్ అటువంటిది అయితే మొత్తం తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి, కాలిఫోర్నియా ఏదైతే ఈ 22 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మంచి సపోర్ట్ చేయలేదు. చేయనందుకు అతను ఏం చేసాడు, నేషనల్ గార్డ్ అంటే మన దగ్గర సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అటువంటి వాటిని పట్టుకొచ్చి ఎన్ఫోర్స్ చేయడం మొదలుపెట్టిండు. కాకపోతే ఇప్పుడు వేరే బడ్జెట్ బిల్లు పాస్ అయింది, అందులో అతనికి కావాల్సిన వాడు అడిగిన దానికన్నా ఎక్కువ పైసలు వచ్చేసినాయి కాబట్టి ఇక వాళ్ళు ఐస్ ఎన్ఫోర్స్మెంట్ అవి ఇంకా ఎక్కువైతాయి. ఏంటి ఇప్పుడు ఆ డబ్బులు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు కొత్తగా బడ్జెట్ పాస్ అయిందండి మా దగ్గర, అమెరికాలో. మా దగ్గర మీ మాదిరి మార్చ్లా ఏప్రిల్లా బడ్జెట్ పాస్ కావడం ఉండదు, ఇయర్లీ ఉండదు. ఆ బడ్జెట్ ఎప్పుడు ఒకసారి 3-4 ఏళ్ళకి ఒకసారి అంతే పాస్ అయితే అంటది అన్నట్టు. అప్పుడప్పుడు ఆ ఎమర్జెన్సీ బడ్జెట్ ఏదైతే గవర్నమెంట్ మొత్తం ఏం అప్పు లేదు, ఇంకొద్ది ఎక్కువ అప్పు తీసుకోవాలంటే పార్లమెంట్ పర్మిషన్ కాబట్టి ఆ కొద్దిగా పర్మిషన్ ఇస్తారు. అరే నాయన నీకు $1 ట్రిలియన్ లేక ఒక $500 బిలియన్ అట్లా ఇచ్చుకుంటూ పోతా అంటున్నట్టు. ఈసారి ఏంటంటే పెద్ద బడ్జెట్ బిల్ పాస్ అయింది. ఆ బడ్జెట్ బిల్ దాదాపుగా $4-5 బిలియన్ ఎక్స్ట్రా లోన్ తీసుకోవడానికి అథారిటీ ఇచ్చిండ్రు. $170 బిలియన్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ మీద పెట్టిండ్రు. అంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు ఇప్పుడు ఏం చేసినంటే 3,000 నుంచి 4,000 దాకా ఎవ్రీ డే కంపల్సరీ డిపోర్ట్ చేయాలని టార్గెట్ పెట్టిండ్రు. ఇప్పుడు ఇది వీళ్ళు వచ్చిన అనుకోండి, ఆ 3,000 నుంచి 12,000 15,000 అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు.
ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ 3,000 మంది 4,000 మంది వాళ్ళు డిపోర్ట్ చేస్తున్నారు, కానీ వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తం తగ్గిపోయారు, బాగా తగ్గారు. చూసి ఇదివరకు వచ్చేది 100 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే ఇప్పుడు దాదాపుగా వాళ్ళు ఒక 10 మందికి 10 మంది కన్నా ఇంకా తగ్గిపోయారు. ఇంకోటి ఏంటంటే ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ పోయినా అరెస్ట్ చేస్తానండి వాళ్ళ స్పాట్స్ ఉంటాయి, మాకు తెలుసు, గవర్నమెంట్ తెలుసు, అందరికి తెలుసు స్పాట్స్. హోమ్ డిపో అని ఒకటి ఉంటుంది అన్నట్టు, ఆడ మొత్తం మన లేబర్ అడ్డాలు ఉంటాయి కదా, ఆడ కూడా లేబర్ అడ్డాలు ఉంటాయి. ఆ లేబర్ అడ్డాల ఒక్కడు కూడా అమెరికన్ ఉండడండి, ఒక్కడు కూడా ఉంటాడు, అసలు మీకు ప్రసక్తి లేదు, ఆడ ఉంటాడు వాడు. ఆడ పోయి వాటి మొత్తం పట్టుకొని పోతారు. తర్వాత ఫ్లీ మార్కెట్ అని ఉంటుంది, అంటే ఎన్ని సెకండ్ హ్యాండ్ లో గూడ్స్ లా అనేది. అక్కడ కూడా 90% ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళు లీగల్ ఉండరు అన్నట్టు, అక్కడ పోయి వాళ్ళని పట్టుకొని పోతాను అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ పైన అన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన అమెరికన్ గవర్నమెంట్ చేయడం వెనక ప్రధానంగా రీజన్ ఏంటి? ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళని ఆపడం ఒకటి, ఓకే, లీగల్గా వెళ్తున్న వాళ్ళకు కూడా రకరకాల కాంప్లికేషన్స్, వాళ్ళు సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేయడం, ఇంకేదో ఎన్ఫోర్స్ పెంచుతున్నారు అని చెప్తున్నారు. అవునండి. సో దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది? చాలా ఎఫెక్ట్ ఆల్రెడీ చూస్తున్నాం. బడ్జెట్ రాకముందు, డబ్బులు రాకముందే ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కటండి, వీసా అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ వీసా మధ్యలో 1 నెల రోజులు మొత్తం బ్యాన్ చేసిండ్రు, వాళ్ళ సోషల్ మీడియా చెక్ చేస్తాను మొత్తం చెప్పిండ్రు. ఇప్పుడు తర్వాత ఫీజు ఇంక్రీజ్, వీసా కోసం ఫీజు ఇంక్రీజ్ అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చి $250 ప్రపోజల్ తీసుకొస్తాను. ఇంకోటి దాంట్లో కూడా ప్రీమియం ప్రాసెసింగ్, వీసా స్టాంపింగ్, మీరు B2 వీసా అటువంటి అపాయింట్మెంట్స్ కావాలంటే మీకు B1 కానీ B2 కానీ ఆల్మోస్ట్ 1 year 2 years వెయిటింగ్ లిస్ట్ ఉంది అన్నట్టు. దాంట్లో కూడా ఒక $1,000 ఎక్స్ట్రా ఇస్తే అది కూడా ఒక ప్రపోజల్ పట్టుకొస్తాను వాళ్ళు. ఇంకోటి ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపోర్టేషన్స్, ఇక్కడ నుంచి మీకు వీసా వచ్చినా కూడా మళ్ళీ అక్కడ పోయిన తర్వాత డిపోర్ట్ చేసిన కేసులు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు చేస్తారు అట్లా అంటే ఇప్పుడు వాళ్ళకు అంటే టెక్నికల్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఏం చెప్పిండ్రు, మీకు పెళ్లి కాలేదని చెప్పిండ్రు, లేదా మీ మీద మీకేం క్రిమినల్ కేసులు లేవు అని చెప్పిండ్రు. తర్వాత మీ మీద క్రిమినల్ కేసు ఉన్నాయని తెలిసింది అనుకోండి, వాళ్ళు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఓకే. సో అట్లా మన స్టూడెంట్స్ కూడా కొందరు ఏం చేస్తారంటే స్టూడెంట్ వీసా తీసుకొని పోతారు. తర్వాత ఏం డిటర్మైన్ అయింది అంటే వాళ్ళు పెట్టిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అనేది ఫేక్ అనుకోండి, అక్కడ పోయిన తర్వాత డిపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. కొన్ని అట్లుంటాయి, కొన్ని ఏమో జెన్యున్ గా చేసేటుంటాయి, కొన్ని ఏమో వాళ్ళకి ఏం అర్థం కాకుండా కూడా డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. అర్థం కాకపోతే కూడా ఈ మధ్యలో అవి కూడా బాగా కేసులు అనేది, ఎస్పెషల్లీ అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది, తర్వాత షికాగో ఎయిర్పోర్ట్ నుంచి చాలా కేసులు అయినా అట్లా. సో ఇంకోటి FDNS అని ఒకటి ఉంటుందండి, ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనం H1B ఫైల్ చేసినప్పుడు ప్రతి 20 కేసులకు ఒకసారి ఫ్రాడ్ డిటెక్షన్ వచ్చేది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ప్రతి 5 కేసులకు వాడు వచ్చి మొత్తం క్వశ్చన్లు అడతాడు. ఇప్పుడు సార్ ఉన్నారు, మీరు కెమెరామ్యాన్, అంటే ఇప్పుడు అతను నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద అనుకోండి, మీరు సీనియర్ కెమెరామ్యానా జూనియర్ కెమెరామ్యానా, మీకు శాలరీ మరి జూనియర్ కెమెరామ్యాన్ కి ఇస్తానరా సీనియర్ కెమెరామ్యాన్ కి ఇస్తానరా, US సిటిజన్ కి అయితే మీ ఇష్టం ఏమైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఒకవేళ కనుక H1B ఉంటే అతని జాబ్ డ్యూటీస్ కనుక సీనియర్ కెమెరామెన్ అయితే మీరు జూనియర్ కెమెరామెన్ కనుక శాలరీ ఇస్తే అప్పుడు టర్మినేట్ చేస్తారు అన్నట్టు ఆ పర్టికులర్ H1B. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానా, కెమెరామెన్ అనేది ఇక్కడ సార్ కనబడతాను, అందులో కూడా మీరు సీనియర్ జాబ్ డ్యూటీస్ పెట్టి మీరు జూనియర్, ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతారు? ఇవన్నీ వాళ్ళకు ఎంప్లాయర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, మీ కెమెరామెన్ ఇంటర్వ్యూ చేస్తారు, పక్కన 2-3 ఇంటర్వ్యూ చేస్తారు, ఈయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాడు డిటర్మైన్ చేస్తాడు. ఓకే. సో ఈ ప్రతి ఒక్కటి బ్యూరోక్రసీ అనేది పెరిగిపోయింది అన్నట్టు H1B. నార్మల్గా H1B ఫైలింగ్ ఫీజు ఎంత అండి, దాదాపు $4,000 నుంచి $6,000 ఒక H1B ఫైల్ చేయాలంటే. ఇవన్నీ డబ్బులు మా మీద మాకు అగేన్స్ట్ యాక్ట్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు ప్లస్ $170 బిలియన్ మాకు అగేన్స్ట్ యాక్ట్ అవుతాయి. ఓకే ఓకే ఓకే. అంతకుముందున్న విజిలెన్స్ కంటే ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, ఆల్రెడీ 10 times పెరిగింది. ఏది బడ్జెట్ బిల్ కాకముందే, ఈ బడ్జెట్ బిల్ వచ్చిన తర్వాత ఇంకెంత పెరుగుతుందో. ట్రంప్ రాగానే పెరిగింది, జస్ట్ డైరెక్షన్స్ తోటే చాలా పెరిగింది. ఇప్పుడు దీంతో ఇంకా పెంచుతారు అన్నారు, ఇంకా పెంచుతారు 10 times అయితే. సో ఏంటి సార్ పర్పస్ ఏంటి? అమెరికాకు వచ్చే వలసలు ఆపేయాలనా? అది ట్రంప్ వెరీ క్లియర్ గా చెప్పిండు కదా, అమెరికా వచ్చే వలసను ఆపేయాలి, వీళ్ళకి వచ్చే సిటిజన్షిప్ తీసేయాలి, F1 లా స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయాలి, OPT మీద కూడా బాగా రెస్ట్రిక్షన్ పెట్టాలి, H1 మీద కూడా బాగా రెస్ట్రిక్షన్ పెట్టాలని బాగా ఎంఫసైజ్ ఎలక్షన్లు కాకముందు చేసిండు. ఎలక్షన్ అయిన తర్వాత స్టీవెన్ మిల్లర్ అని ఇవన్నీ గైడెన్స్, ఇప్పుడు మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇప్పుడు అంటే అటువంటి స్టీవెన్ మిల్లర్ ఆ టైప్ అన్నట్టు. అక్కడ అజిత్ డోవల్ సెక్యూరిటీ ఎట్లనో ఇతను అట్లా అన్నట్టు. ఇతని పాలసీస్ అన్ని యాంటీ ఇమిగ్రెంట్ అన్నట్టు, కంప్లీట్ గా ఇమిగ్రెంట్స్ తీసి పడేయాలి కంట్రీ నుంచి, ఉన్న నేచురలైజ్ అయిన వాళ్ళని కూడా పీకి పడేయాలి కొందరిని, ఎవరు గ్రీన్ కార్డ్ వేయడానికి చాలా రెస్ట్రిక్షన్ చేయాలి, ఉన్న గ్రీన్ కార్డ్స్ తక్కువ చేయాలి, F1 H1 వాటి మీద బాగా రెస్ట్రిక్షన్ పెట్టాలి.
సో అవన్నీ స్టీవెన్ మిల్లర్ పాలసీస్. ఇతను తీసుకొచ్చి ఇమిగ్రేషన్ అడ్వైజర్గా పెట్టి అతను వెనక నుంచి మొత్తం నడిపిస్తుండు. అయితే ఈ ట్రంప్కు లీగల్ ఇమిగ్రేషన్ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఎప్పుడు అతను మాట్లాడినా కూడా లీగల్ ఇమిగ్రేషన్ గురించి పెద్దగా మాట్లాడిన ఫేవర్గా మాట్లాడతాడు. ఈ వెనకంబడి నుంచి ఈ చిన్న చిన్న ప్రొవిజన్స్ అన్ని పోయి మన కార్ కనుక పార్క్ చేసి పోయి పంక్చర్ చేసి వచ్చినట్టు ఈడు స్టీవెన్ మిల్లర్ మొత్తం అన్ని చేసి పెడతాడు మనకు. ఓకే. సో ఇప్పుడు కమింగ్ డేస్ లో ఇంకా టఫ్ కాబోతోంది. ఇంకా ఆల్రెడీ 10 times అయింది, ఇంకా 10 times అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే.